ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడై ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో. పనులు జెట్ స్పీడ్లో జరిగితే ఫలితాలు కూడా అంతే వేగంగా వస్తాయి. ఈ సూత్రాన్ని వంట పట్టించుకుంది ఒక ఇన్ఫ్రా కంపెనీ. అదేంటంటే రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ స్పెషల్గా రోడ్ బిల్డింగ్లో మంచి ట్రాక్ రికార్డును సంపాదించింది. మహారాష్ట్రకు చెందినటువంటి కంపెనీ ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే నిర్మాణ పనుల్లో కాంట్రాక్టులు దక్కించుకుంది. సో ఈ నిర్మాణంలో గిన్నిస్ బుక్ రికార్డులను ఒకటి కాదు ఏకంగా 4 రికార్డుల్ని నమోదు చేయాలని చెప్పి ప్లాన్ చేసింది. ఆల్రెడీ ఒక రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు మిగతా రికార్డులు ప్రాసెస్లో ఉన్నాయి. అసలు ఏంటి ఈ కంపెనీ ఏ రికార్డులు పెట్టుకుంది, ఏం చేయాలనుకుంటుంది ఒక్కసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇన్ఫ్రాకాన్ కంపెనీ ఇది రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఆ కంపెనీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. వీళ్ళు చేస్తున్నటువంటి అడ్వెంచర్స్ హైలైట్స్ ఆఫ్ January 5th. ఎందుకంటే January 5th డే 1 ఆఫ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఆన్ NH 544G. 544G విజయవాడ వరకు వస్తుంది అనమాట. అమరావతిని కనెక్ట్ చేసేది కూడా ఇదే అవుతుంది. రాయలసీమకి అమరావతికి కూడా ఒక కనెక్షన్ పాయింట్ అవుతుంది. బెంగళూరుకి రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ నుంచి మరింత వేగంగా వెళ్ళడానికి విస్తరిస్తున్నటువంటి రహదారి ఇది. సో ఎగ్జిక్యూషన్ బిగాన్ ఎర్లియర్ టుడే మార్కింగ్ ద ఫస్ట్ మెజర్డ్ అవర్స్ ఆఫ్ సస్టైన్డ్ ఎఫర్ట్ దట్ విల్ కంటిన్యూ త్రూ. ఇది జరిగినటువంటి అటెంప్ట్కి సంబంధించి January 5th జరిగినటువంటి అటెంప్ట్. ఇప్పుడు మళ్ళీ 2వ అటెంప్ట్ జరుగుతుంది. ఇది డే 1కి సంబంధించినటువంటి దృశ్యాలు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ అంతా కూడా అప్రిషియేట్ చేసింది. వీళ్ళు చేసినటువంటి ఈ అటెంప్ట్ని ప్రోత్సహిస్తూ అనమాట. అంటే ఇది ఒక విధంగా ఈ కంపెనీ తీసుకొచ్చినటువంటి 2వ అటెంప్ట్. దానికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ ఆ వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. గతంలో కూడా పూణేలో హైవే నిర్మాణ సమయంలో గిన్నిస్ బుక్ రికార్డుని ఈ సంస్థ నెలకొల్పింది. ఇప్పుడు బెంగళూరు విజయవాడ హైవే నిర్మాణంలో 4 గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పాలనేటువంటి టార్గెట్ పెట్టుకుంది. అసలు ఈ రికార్డ్స్ ఏంటి, వాళ్ళు పెట్టుకున్నటువంటి రికార్డ్స్ ఏంటి, అవి కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది దానికి ఆ సంస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్ ఈ విజిలెన్స్లో అంటే వాళ్ళంతా కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. సో అలానే వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ని కేంద్ర మంత్రులు సైతం అభినందిస్తున్నారు. సో ఈ ఇన్ఫ్రాకాన్ ప్రాజెక్టు నుంచి ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే కనుక రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్స్ ఇంటెంట్ టు అటెంప్ట్ 4 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ in the road construction sector on package 2 and package 3 of the Bangalore Vijayawada economic corridor NH 544, a 6-lane axis controlled greenfield expressway project in Andhra Pradesh. ఇది ఆంధ్రప్రదేశ్ స్ట్రెచ్లో జరుగుతున్నటువంటి నిర్మాణంలోనే ఈ రికార్డ్స్కి సంబంధించినటువంటి టార్గెట్ పెట్టుకుంది. అటెంప్టింగ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కంటిన్యూస్లీ ఆన్ సింగిల్ గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్ 544G ఫ్రమ్ 5th to 12th. సో 12వ తేదీ వరకు ఈ రికార్డుల మోగబోతుంది. కంటిన్యూగా ఇది జరుగుతుంది. అసలు ఈ రికార్డ్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఒక్కసారి. ఇది చూస్తే కనుక సెలబ్రేటింగ్ ఆజాదీ కా మహోత్సవ్ చేసుకున్నటువంటి సందర్భంగా ఈ రికార్డు చేయాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. గ్లోబల్ మ్యాప్ బై అచీవింగ్ ఫస్ట్ ఎవర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇన్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఇన్ అమరావతి పేవింగ్ 75+ kilometers ఏ సింగిల్ లేన్ ఆఫ్. ఇక్కడ ఒక విషయం క్లారిటీ తీసుకోవాల్సిందంటే ఇక్కడ అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి కాదు, మహారాష్ట్రలో ఒక అమరావతి ఉంది. ఆ అమరావతికి సంబంధించి 2022లో చేసినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు 2వ అటెంప్ట్ అనమాట ఇది. ఇప్పుడు ఇది 544G ఈ రోడ్డు పైన మన విజయవాడకి కనెక్ట్ అయ్యేటువంటి ప్రాంతానికి ఇది ఓదులపల్లె అలానే వంకరకుంట వనవోలు ఈ ఏరియాస్లో ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. చైనీస్ 24+300 ఇదంతా వాళ్ళ కోడ్ లాంగ్వేజ్. సో దీనికి సంబంధించి వీళ్ళు పెట్టుకున్నటువంటి 4 ట్రాక్ రికార్డ్స్ ఏంటంటే లాంగెస్ట్ డిస్టెన్స్ పీస్ ఆఫ్ బిట్యుమినస్ కాంక్రీట్ లేడ్ కంటిన్యూస్లీ ఇన్ 24 hours. ఫస్ట్ ఎవర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్టెడ్ ఇన్ దిస్ కేటగిరీ. ఇది ఫస్ట్ టైం చేస్తున్నటువంటిది. అంటే ఎక్కువ డిస్టెన్స్లో బిట్యుమినస్ కాంక్రీట్ రోడ్డు వేసేదానికి ఉపయోగించేటువంటి కాంక్రీట్ని వేసే ప్రక్రియ 24 గంటల్లో అత్యధికంగా పోర్ చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. అది 2వది. ఇంకొకటి మోస్ట్ క్వాంటిటీ బిట్యుమినస్ కాంక్రీట్ లేడ్ 24 hours. ఇది 24 hours కాంక్రీట్ని వేసేటువంటి ప్రక్రియలో తీసుకునేటువంటి మరొక రికార్డ్ అనమాట. తర్వాత లాంగెస్ట్ డిస్టెన్స్ పీస్ ఆఫ్ బిట్యుమినస్ కాంక్రీట్ లేడ్ కంటిన్యూస్లీ కరెంట్ రికార్డ్ హెల్డ్ బై రాజ్పథ్ ఓన్లీ. అంటే వీళ్ళు వేసిన దాన్నే 3 years బ్యాక్ 22లో వేసిన రికార్డ్ని బద్దలు కొట్టే విధంగా 3వ రోజు ప్లానింగ్ చేశారు. ఇది మోస్ట్ క్వాంటిటీ ఆఫ్ బిట్యుమినస్ కాంక్రీట్ లేడ్ కంటిన్యూస్లీ ఫస్ట్ ఎవర్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్టెడ్ ఇన్ దిస్ కేటగిరీ. సో మొత్తం ఈ 4 విభాగాలని వాళ్ళు విడివిడిగా చేసుకుంటూ అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ విల్
rigorous verification will become the first Indian road infrastructure company to hold the 5 Guinness Book of World Records. ఈ కంప్లీట్ చేస్తే కనుక 5 రికార్డులు దక్కించుకున్నటువంటి కంపెనీగా చరిత్రలో మిగిలిపోతుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నారు వీళ్ళంతా కూడా. వరుసగా 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 24 అవర్స్లో అత్యధిక కాంక్రీట్ లేట్ డౌన్ చేసేటువంటి ప్రాసెస్లో ఏ రోజుకి ఆ రోజు టార్గెట్ ముందుకు జరుపుకుంటూ వెళ్తారనమాట. సో ఈ 4 రికార్డులు కంప్లీట్ చేస్తే పాత రికార్డుతో కలిపి చూసినప్పుడు 5 గిన్నిస్ రికార్డులు నమోదు చేసిన కంపెనీగా ఈ రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ గ్రూప్ ఉంటుందని చెప్పని వాళ్ళు ప్రకటన చేసుకున్నారు. సో దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అభినందనలు తెలిపింది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో ఒక ఇన్స్పైరింగ్ టెక్నిక్గా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఒక పోటీని సృష్టించే ప్రయత్నం రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రయత్నిస్తోందని చెప్పని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఎక్స్లో ట్వీట్ చేశారు. సో అది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరుగుతున్నటువంటి హైవేల పైన 544G పైన ఈ ఎక్స్పెరిమెంట్ జరుగుతుండడం విశేషం. సో 12వ తేదీన మోస్ట్లీ గిన్నిస్ రికార్డ్ అవార్డు అయ్యేటువంటి అవకాశం ఉంది.